Namaste guys, we are going to Maine Anmata. Just a short trip for 3 days. మనం జస్ట్ న్యూ హాంప్షైర్ అయితే రీచ్ అయిపోయినాం. మనకి ఇంకా 2.5 hours అయితే ఉంది. సో 2.5 hours తర్వాత మనం అయితే ప్లేస్కి రీచ్ అయిపోతాం. ఆల్రెడీ ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం కాబట్టి మనకైతే ప్లేస్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదైతే క్యూట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా డిజైనియో చాలా నీట్గా ఉంది, బాగుంది. చిన్న క్యూట్గా పాకెట్లో వేసుకోవచ్చు. పెద్ద పాకెట్ ఉంది. ఫైనల్లీ అయితే 10 o'clock స్టార్ట్ అయితే 5:20కి వచ్చినాం. మన అట్లుంటుంది మనతో, లాగ్ వేస్తారు. 3 హాల్ట్లు వేసినాం. ఎందుకు వేసినాం అనేది అడగకండి. మనమైతే ఇప్పుడు ఉండబోయేది దీంట్లోనే ఆర్వీ వ్యాన్. లోపల అయితే వెళ్ళినాం, సూపర్ ఉంది. మన వాళ్ళు సామాన్ జరుగుతురు తిద్దామని. సో మనమైతే ఒక టూర్ వేద్దాం. వ్యాన్ ఎట్లుందో అది షో యూ. సో ఇదన్నమాట ప్లేస్ అంతా, లేక్ వ్యూ పక్కకే. పౌండ్ అయితే పెద్దగానే ఉంది. సో ఇది మనం వచ్చేపోయినాక దీన్ని టూర్ వేద్దాం. ఇది నైట్ సిట్టింగ్ వేద్దాం ఇక్కడ. సో వ్యాన్లోకి అయితే చూద్దాం. ఆల్రెడీ సో ఇది వ్యాన్ బాగుంది. ఒక ఇల్లు ఉన్నట్టే ఉంది, క్రేజీగా అన్నీ ఉన్నాయి. కిచెను, టీవీ, 2 బెడ్లు, స్టోరేజ్, సోఫా, టీవీ చూసుకుంటా, ఫ్రిడ్జ్ ఉంది. మళ్ళీ ఇంకా డైనింగ్ టేబుల్ ఉంది అండ్ బాత్ చేయడానికి వాష్రూమ్. కాకపోతే ఇదే వియర్డ్గా ఉంది, ఏంటంటే కమోడ్ ఈడు ఉంది. దీనికి ఇక్కడ నుంచి డోర్ వేయాలి. ఇటు నుంచి డోర్ వేసినాక ఇక్కడ వాడుకోవచ్చు. మళ్ళీ అట్లనే బ్యాక్ వచ్చేసి ఇంకో డోర్ ఉంది. ఈ డోర్ కూడా క్లోజ్ చేస్తే దిస్ ఈస్ ఇక కపుల్ బెడ్రూమ్ లాగా ఉంది. ఇది అక్కడ ఉన్నాయి చిన్న బెడ్రూమ్స్, చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా, కపుల్ బెడ్రూమ్ లాగా. కాకపోతే ద వియర్డెస్ట్ థింగ్ ఈజ్ ఈ వాక్ వేల మధ్యలో వాష్రూమ్ ఉంది. ఐ డోంట్ నో హౌ దే డిడ్ దిస్. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం కమింగ్ ఇన్ టు ఆర్వీ. సో కిచెన్ ఉంది, స్టవ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో వ్యూ అయితే మనకు మార్నింగ్ లేవగానే వచ్చి ఇది మొత్తం డైరెక్ట్ చెరువు వ్యూ. అయితే ఇక ఇక్కడ బయట కూడా సిట్టింగ్ ఏరియా ఉంది. సో సిట్టింగ్ మంచిగా సామాను అయితే అన్ని ఇచ్చిండు చెరువు పక్కకే. సో వ్యూ అయితే ఇది గైస్. సో హౌ ఈస్ దిస్ వ్యూ? ఫ్రేమ్లో వస్తున్నో లేదో తెలీదు. బట్ సో టుడే we are staying here and we will be leaving from here from tomorrow morning. సో రేపు నాకు ఇక్కడనే చిల్లు కొట్టేసి మార్నింగ్ వెళ్ళిపోదాం. మార్నింగ్ సన్ రైజ్ కూడా ఇక్కడనే అనుకుంటాం మోస్ట్లీ. సో లెట్స్ బీ ప్రిపేర్డ్. అండ్ ఇప్పుడు వచ్చినాం కాబట్టి సామాన్ సర్దుకోవాలి. సామాన్ సర్దుకోక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. The view you get. సో ఇట్లానే పైకి అయితే వెళ్ళి చూపిస్తాను మీకు. పైకి చాలా కష్టంగా ఉంది. సో అంతే బ్యాక్ టు మన ఆర్వీ. సో
ఎక్కువ దూరం కూడా ట్రావెల్ ఏం లేదు, కిందనే జస్ట్ పక్కకే ఉంది. సో మనం చికెన్ ఎంతవరకు అయిందో చూద్దాం. హై సమోసా గైస్, వీఆర్ ఆల్మోస్ట్ బర్న్. సో లెట్స్ టర్న్ అరౌండ్. The next day. సో గైస్, మేమైతే జస్ట్ బ్రేక్ఫాస్ట్కి కాఫీ కానీ ఏమైనా శాండ్విచ్ అని తెచ్చుకుందాం. ఇప్పుడే బయటికి అయితే వచ్చాం. మార్నింగ్ వ్యూ అయితే నేను లేట్గా లేచిన, చూడలేకపోయినా. మనమైతే ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తెచ్చుకుందాం వెళ్ళి. దగ్గరలో అయితే డంకినే ఉంది, నిన్న కూడా డంకినే అయింది. సో గైస్, లెట్స్ గో ఫ్రమ్ హియర్. సో ఇంకా వచ్చేసి ట్రేజీ పాండ్. సో మీకు ఎప్పుడైనా రావాలనిపిస్తే ట్రేజీ పాండ్ అని కొట్టేసేయండి మెయిన్లో. సో దట్ లొకేషన్ గోనా గెట్ యూ హియర్. సో రైట్ నౌ వీఆర్ లీవింగ్ ఫ్రమ్ హియర్. ఐ డోంట్ నో వాట్స్ ద నెక్స్ట్ స్పాట్. సో దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లేస్. చాలా బాగుంది ప్లేస్ అయితే. సో మన ఆర్వీ వ్యాన్ ముంగట్నే లేక్ ఫ్రంట్ ఎదురుగా వి గాట్ సమ్ ఫైర్ వుడ్ టు డూ. బట్ లాస్ట్ నైట్ ఏంటంటే వాన పడ్డది, ఇప్పుడు కూడా వాన పడుతుంది. సో వీ కుడెంట్ పుట్ ఆన్ ఫైర్. సో మనమైతే ఇటు నుంచి వెళ్ళిపోదాం. హై గైస్, సో ఏంది మాల్లో ఉన్నాం అనుకుంటుర్రా? మన వాళ్ళకి చలి పెడుతుంది, స్వెటర్లు తెచ్చుకోలే, ఎండ కొడుతుంది అనుకున్నాం, కానీ ఫర్ సమ్ రీజన్స్ వాన పడుతుంది. సో నేను కూడా తీసుకున్నా స్వెటర్, చలి పెడుతుంది. ఇది జస్ట్ ఉడి అనమాట, చలి ఆపుతలేదు. సో అందుకని నేను కూడా ఒక చిన్న స్వెటర్ అయితే తీసుకున్నా. మన వాళ్ళు కూడా అలా స్వెటర్ తీసుకురు. ముగ్గురం మనిషికి వచ్చి స్వెటర్ తీసుకున్నాం. దట్స్ ఇట్. సో గైస్, మనమైతే ఇప్పుడు బెంగళూరు మెయిన్లో ఉన్నాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ సిటీ ఆఫ్ మెయిన్. ఇక్కడ నుంచి అకాడియా నేషనల్ పార్క్ వెళ్తున్నాం. మనమైతే స్టార్ట్ అయిపోయినాం. సో రైట్ నౌ గంట టైం ఉంది. హై ఫ్రెండ్స్, సో మనమైతే ఇక్కడ మళ్ళీ చిన్న హాల్ట్ వేసినాం గ్యాస్ కొట్టుకొని. సో ఇక్కడ ఒక ప్లేస్ వ్యూ పాయింట్ ఉందంటే ఇక్కడికి వచ్చాం మేము. బార్ హార్బర్ పాయింట్ అంట ఈ పేరు. కాకపోతే ఇక్కడ చిన్న మ్యాటర్ ఏంటంటే, సో అక్కడ ఆ వే ఉంది చూసిరా, అక్కడ 2 వాటర్స్ అనేవి మీట్ అవుతున్నాయి అనమాట. లైక్ ఇటు నుంచి ఒక ప్రెషర్ వస్తుంది, ఇటు నుంచి ఒక ఫ్లో వస్తుంది, అటు నుంచి ఒక ఫ్లో వస్తుంది, మధ్యలో మీట్ అవుతున్నాయి. సో అక్కడ చిన్న డిస్టర్బెన్స్ లాగా అవుతుంది. బట్ ఏంటంటే పాయింట్ ఏంటంటే ఆడ, సో ఇక్కడ లో టైడ్ ఉన్నప్పుడు వాటర్ ఏం లేనప్పుడు మనం నడుచుకుంటా బ్యాక్ ఐలాండ్లోకి అయితే వెళ్ళొచ్చు. సో అక్కడ బోర్డు ఉంది, ఆ బోర్డులో అదే ఉంది, రాసి ఉంది. సో వాటర్ అయితే లేవు, కానీ లైట్గా రెయిన్ పడుతుంది, ముసురు టైపు. సో మనమైతే ఇక్కడ చిన్న ఒక 5 minutes బ్రేక్ తీసుకొని నుంచి మళ్ళీ ఆల్రెడీ ఇదంతా ఏరియా కూడా అకాడియా నేషనల్ పార్క్ కిందకే వస్తుంది. సో అందుకని ఆగినాం. ఇంకా మేము ఇంకా ట్రెక్కింగ్ టైప్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇట్స్ ఆల్రెడీ మిడ్ డే, అంటే మధ్యాహ్నం 1:32 అవుతుంది. సో మేము నుంచి ఇక్కడ దగ్గరలో ఉన్న చిన్న చిన్న స్పాట్స్ చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. So guys, namaste again. So we are at the sand beach now. Sand beach ఇందాకనే నేషనల్ పార్క్ లోపలికి అయితే ఎంటర్ అయినాం. we took a pass అనమాట, $35 per car. So it's like a loop అనమాట. So the first point here is the sand beach. So this is the sand beach. You see, అలలు బాగా వస్తున్నాయి, గాలి వస్తుంది, లైట్ వాన పడుతుంది.
గైస్ ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇది క్రేజీ అనిపిస్తుంది. ఇందాక మేము ఆడ కార్ల నుంచి వచ్చేటప్పుడు చూసాం. సో ఇడికే నెక్స్ట్ స్పాట్ అనుకొని వచ్చేసాం. చాలా స్పాట్స్ ఉన్నాయి, అన్నీ విజిట్ చేయడం కుదరదు కాబట్టి కొన్ని సిరీస్. సో లుక్ ఎట్ దిస్. సో మనం జాగ్రత్తగా ఉండాలి. సేమ్ ఇట్లానే మనం ఒకరు కొండ మీద నుంచి పడిపోయారంట. వీ షుడ్ బి కేర్ఫుల్ అనమాట. సో లుక్ ఎట్ ద స్పాట్ గైస్. లెట్ మీ షో యూ అగైన్. నుంచరు సూపర్ ఉంది. So guys, 3 o'clock అవుతుంది. This is our 5th spot I guess. Yeah, this is our 5th spot. So look at the spot. Back side road మొత్తం డ్రైవ్ అంతా అట్లనే ఉంది. సో యాజ్ యూ కెన్ సీ మొత్తం డ్రైవ్ అంతా క్రేజీ ఉంది సైడ్ అంతా. సో ఇది ఈ కార్లోనే మేము వచ్చాం, క్యాడిలాకే. సో లుక్ at the spot. అమేజింగ్. వాన కూడా కొంచెం తక్కువ పడుతుంది అంతే, జాకెట్ ఇచ్చేసినాను. నైస్ యాక్చువల్లీ. సో ఇంకా చాలా స్పాట్స్ ఉన్నాయి, అన్నిటి దగ్గర చాలాసేపు ఆగొద్దు అని చెప్పి మెల్లగా 2 minutes హాలిడేస్కి వెళ్ళిపోతున్నాం అంతే. ఇక చూసేసినాం, లెట్స్ గో అనమాట. Sixth spot. So this spot is called like Granite Foundations. So this looks amazing actually, but వాన పడుతుంది అండ్ ఆల్సో చలి పెడుతుంది, ఫుల్ విండ్ వస్తుంది. సో మనమైతే డ్రైవింగ్ చేసి కలిసిపోయి ఇప్పుడే ఒక ఆకలిస్తుందని పిజ్జేరియాకి వచ్చినాం. ప్లేస్ పేరు పిజ్జేరియా 131 అనమాట. సో మనమైతే ల్యాక్ చేయకుండా టేస్ట్ డిన్నర్ వేసేసి వెళ్ళి మొత్తం చేసుకొని పడుకుంటున్నాయి. నేను ఆల్రెడీ చాలా అలసిపోయినా. సో